హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. మీరు చూస్తుంది ఏఎస్టీ మోటో మిత్ర. ఇది మన ఛానల్ ఫస్ట్ వీడియో. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈరోజు మనం బడ్జెట్లో యాక్షన్ కెమెరా అన్బాక్స్ చేయబోతున్నాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ముందుగా మన ఛానల్ గురించి మాట్లాడుకుంటే, మన ఛానల్ మెయిన్గా బడ్జెట్లో గేర్స్ అన్బాక్స్ చేయడం అండ్ వాట్ రివ్యూస్ ఇవ్వడం, టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ బైక్స్ హెల్త్ అండ్ మోటో వ్లాగింగ్ చేయడం. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది నాకు 11K పడింది. బాక్స్ అయితే ఈజీ బ్రాండ్ వన్ ప్రో లోగో అండ్ ఫ్యాబ్రిక్ డిజైన్తో చాలా బాగా డిజైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈజీ వన్ ప్రో యాక్షన్ కెమెరాతో పాటు ఇంకొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. ఫస్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఇది సోనీ స్టార్విస్ 415 సెన్సార్ 50 మెగాపిక్సెల్తో వస్తుంది. దీంట్లో వీడియో అప్ టు 5.7K 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. ఇది మనకి 7G లెన్స్ విత్ 170° అల్ట్రా వైడ్ యాంగిల్తో వస్తుంది. నెక్స్ట్ ఈ బాక్స్లో ఒక అడిషనల్ బ్యాటరీ కూడా ఉంది. ఒక్కో బ్యాటరీ 1350 mAh కెపాసిటీ విత్ 120 minutes రన్ టైం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాక్స్లో 3M టేప్స్ విత్ హెల్మెట్ మౌంట్స్ ఉంటాయి. ఈ 3M టేప్స్తో హెల్మెట్కి స్టిక్ చేసి హెల్మెట్ మౌంట్ని ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ బాక్స్లో హ్యాండిల్ బార్ మౌంట్ ఉంటుంది. ఈ మౌంట్ మనం బైక్కి లేదా సైకిల్కి కూడా ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి ట్రాన్స్ఫర్స్ అంటారు. ఇవి డైరెక్ట్గా యాక్షన్ కెమెరాకి అండ్ సెల్ఫీ స్టిక్కి కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇవి స్విచ్ సపోర్ట్స్ అంటారు. ఇవి ట్రాన్స్ఫర్ అండ్ మౌంట్స్కి బ్రిడ్జ్లో యాక్ట్ చేస్తాయి. ఇవి రిస్ట్ స్ట్రాప్స్ అంటారు. ఇవి మౌంట్కి బకల్ చేసుకొని రిస్ట్కి టై చేసుకోవచ్చు. ఇవి మనకి అండర్ వాటర్ వ్లాగ్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ బాక్స్లో టెలిస్కోపిక్ సెల్ఫీ స్టిక్ ఉంటుంది. ఇది 180° వరకు బెండ్ చేసుకోవచ్చు. ఈ సెల్ఫీ స్టిక్ డైరెక్ట్గా యాక్షన్ కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ సెల్ఫీ స్టిక్ ఎక్స్టెండ్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఈ బాక్స్లో కేబుల్ టైప్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ బాక్స్లో సి టైప్ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ ఉంటుంది. ఇది మనం కెమెరా సి పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది USB to Type C. ఇది మనం డేటా ట్రాన్స్ఫర్ లేదా ఛార్జింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బాక్స్లో మైక్రోఫైబర్ క్లాత్ ఇచ్చారు. ఇది మనం కెమెరా లెన్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బాక్స్లో ఈజీ వన్ ప్రో యూజర్ మాన్యువల్ ఇచ్చారు. దీంట్లో కెమెరా బటన్స్ ఎలా ఫంక్షన్ అవుతాయో, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తే కెమెరా యాక్సెసరీస్ లిస్ట్ అండ్ బార్కోడ్ స్కానర్ ఉంటుంది. అండ్ ఈ స్కానర్ యూజ్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఐదర్ యాప్ స్టోర్ ఆర్ గూగుల్ ప్లే స్టోర్. దీంతో పాటు మనకి వారంటీ కార్డ్ ఇచ్చారు. ఈజీ వన్ ప్రో యాక్షన్ కెమెరా 1 year వారంటీతో వస్తుంది. అండ్ ఈ బాక్స్లో ఒక డిస్క్లైమర్ కార్డ్ కూడా ఉంది. అండ్ ఈ బాక్స్లో ఈజీ కంపెనీ వాళ్ళు థ్యాంక్ యూ అండ్ గ్రీటింగ్స్ కార్డ్ కూడా పంపించారు. ఇప్పుడు అసలైన మెయిన్ టాపిక్ వస్తే, మనం ఒకసారి కెమెరా ఆన్ చేసి యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూసేద్దాం. కెమెరా ఆన్ అవగానే ఇలా ఈజీ వన్ ప్రో అనే లోగో డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ టైం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. టాప్ సైడ్ బటన్ ప్రెస్ చేశాక డేట్, మంత్, ఇయర్, ఫార్మెట్ అడుగుతుంది. అవి సైడ్లో ఇచ్చిన అప్ అండ్ డౌన్ బటన్స్తో లేదా స్క్రీన్ టచ్లో ఆపరేట్ చేసుకోవచ్చు. ఓవరాల్ కెమెరా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ కెమెరా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ OLED డిస్ప్లేస్తో వస్తుంది. బట్ బ్యాక్ డిస్ప్లే మాత్రం టచ్ సపోర్ట్ చేస్తుంది. మనం డేట్, మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ టైం ట్యుటోరియల్ ఇలా వస్తుంది. ఏ బటన్ యూస్ చేస్తే ఏమేమి ఆపరేట్ చేయొచ్చో ఈ ఇంటర్ఫేస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ట్యుటోరియల్ మొత్తం కంప్లీట్ అయ్యాక కెమెరా ఇలా స్టార్ట్ అవుతుంది. మనకి బాక్స్లో SD కార్డ్ ప్రొవైడ్ చేయరు, మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఈ కెమెరా 16GB నుంచి 256GB వరకు క్లాస్ 10 మైక్రో SD కార్డ్ సపోర్ట్ చేస్తుంది. నా దగ్గర ఆల్రెడీ WD పర్పుల్ 128GB క్లాస్ 10 మైక్రో SD కార్డ్ ఉంది. అది ఒకసారి ఇన్సర్ట్ చేసి వీడియో రికార్డ్ చేసి చూద్దాం. అంతకన్నా ముందు ఒకసారి ఫ్రంట్ స్క్రీన్ కూడా ఆన్ చేసి చూద్దాం.
ఫ్రంట్ స్క్రీన్ కూడా ఓఎల్ఈడితో వస్తుంది, కాకపోతే టచ్ స్క్రీన్ కాదు. ఈ కెమెరాలో వీడియో మోడ్స్ 4 ఉంటాయి. ఫస్ట్ వన్ నార్మల్ వీడియో, సెకండ్ వన్ స్లో మోషన్ వీడియో, థర్డ్ వన్ లూప్ రికార్డింగ్, ఫోర్త్ వన్ టైమ్ లాప్స్ వీడియో. అలానే ఫోటో మోడ్స్లో కూడా 4 ఉంటాయి. ఫస్ట్ వన్ నార్మల్ ఫోటో, సెకండ్ వన్ ఆటోమేటిక్ ఫోటో, థర్డ్ వన్ బష్ ఫోటో అండ్ ఫోర్త్ వన్ టైమర్ ఫోటో. నెక్స్ట్ మీడియా లైబ్రరీ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే వీడియో ఆల్బమ్ అండ్ ఫోటో ప్లేబ్యాక్ కూడా ఉంటుంది. దీంట్లో ఇన్బిల్డ్ జూమింగ్ ఆప్షన్ కూడా ఉంది, అది కూడా మనం చూడొచ్చు. దీంట్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. అది ఆన్ చేస్తే వీడియో మనకి స్టెబిలైజ్గా వస్తుంది, బట్ అది 5K 30 FPS వరకు మాత్రం పనిచేస్తుంది. ఈ కెమెరాలో ఇంకొన్ని యాడెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ వీడియో రిజల్యూషన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 720p నుండి అప్ టు 5.7K వరకు మనం వీడియో రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ, వైట్ బ్యాలెన్స్, ఫిల్టర్, ఎక్స్పోజర్ సెట్టింగ్స్, ISO, మోషన్ డిటెక్షన్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ కెమెరాలో వర్టికల్ షూటింగ్ మోడ్ అనే ఫీచర్ కూడా ఉంది. అండ్ ఈ కెమెరాని మనం కార్లో కానీ బైక్లో కానీ డాష్ కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కెమెరాతో రికార్డ్ చేసిన కొన్ని శాంపుల్ వీడియోస్ మీరు చూడొచ్చు. ఇప్పటి వరకు మీరు చూసిన శాంపిల్ వీడియోస్ అనే రా ఫుటేజెస్ అండ్ ఆడియో ఈ కెమెరాలో ఉన్న ఇన్బిల్ట్ మైక్తో రికార్డ్ చేసినవి. దీంట్లో ఏ నాయిస్ రిడక్షన్ ఫీచర్ ఉండడం వల్ల మ్యాక్సిమం నాయిస్ అంతా సప్రెస్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ తేజ, సైనింగ్ ఆఫ్. బాయ్.